తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలో జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ సన్నిహితులను విచారించిన ఈడీ ఆ వివరాల ఆధారంగా వైసీపీ అధినేతను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతిమ లబ్ధిదారులను తేల్చే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అనేక మంది నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసుకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో చివరిగా జగన్ను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తున్నాయి. సిట్ ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా ఈడీ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రం దాఖలు చేసింది. అధికారంలోకి వచ్చి రాగానే వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానానికి రూపకల్పన చేసినట్లు అభియోగ పత్రంలో సిట్ తేల్చి చెప్పింది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారని, ముడుపులు ఇవ్వటానికి నిరాకరించిన కంపెనీల బ్రాండ్లకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమేశారని సిట్ వివరించింది. మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 600 రూపాయలు చొప్పున ముడుపులు వసూలు చేశారని, అవన్నీ చివరిగా జగన్ కే చేరినట్లు అభియోగ పత్రంలో సిట్ స్పష్టం చేసింది. కేసులో A1 గా ఉన్న రాజ్ కేశరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి, జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని సిట్ వివరించింది. అలా దాదాపు 3500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తు తేల్చింది. ఈ సొమ్మంతా ఎటు మళ్లించారనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా జగన్ కు సన్నిహితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, రాజ్ కేశరెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలతో పాటు అనుమానితుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా జగన్ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగా త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.